కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు నన్ను వెతకుదురు కానీ మీరు నన్ను కనుగొనరు. నన్ను వెతుకుతారు, అయితే మీరు నన్ను కనుగొనరు. చూడండి, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపముల నుండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఎందుకు మనము యేసయ్య దగ్గరికి వెళ్ళమంటే మన పాపములోనే మనం చచ్చిపోతాం కాబట్టి. అంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చనిపోకముందు మన పాపాలను మనం ఒప్పుకొని మన పాపాలను మనము విడిచిపెట్టి మనము చనిపోవాలి. అందుకనే ఉన్నది పాప క్షమాపణ. శ్రమలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. మనల్ని ఏ విధంగా భయభ్రాంతులకు లోను చేయాలి, ఏ విధంగా మనల్ని శ్రమ పెట్టి చెదరగొట్టాలి. సాతాను పని ఏంటంటే మనలో భయము పుట్టించి మనల్ని చెదరగొట్టడమే. ఇదిగో కాపరిని కొట్టుదున్న గొర్రెలు చెదరిపోవును, జకర్యా చెప్పినటువంటి ప్రవచనం. ఆ గెత్సెమనే తోటలో ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని యేసు ప్రభు వారిని రోమా సైనికులకు పట్టించాడో అప్పుడు యేసు ప్రభు వారి శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. అలాగే ఇప్పటి కాలంలో క్రైస్తవ విశ్వాసులమైన మనలందరినీ కూడా చెదరగొట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శ్రమల్లో నిలువబడగలిగినటువంటి శక్తి ఎంతమందికి ఉంది, ధైర్యం ఎంతమందికి ఉంది? బలహీనులైన వారు వెనకడుగు వేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి వారు శ్రమలు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు మనం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అనేక